హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో తమ్నైల్ చూడగానే అర్థమైపోయి ఉంటుంది బిగ్ బాస్ 10. అసలు బిగ్ బాస్ 10 అప్డేట్స్ ఇంత ఎర్లీగా ఏంటి అని అనుకుంటున్నారా? లేదండి, ఈ సీజన్లో వచ్చిన చాలా కాంట్రవర్సీస్ అయితే ఏంది, ప్లస్ అయితే ఏంది, మైనస్ అయితే ఏంది, మంచి హైప్ వచ్చిందని అయితే ఒప్పుకోవాల్సిందే. మొత్తం మీడియా అంతా కూడా కామనర్ వర్సెస్ సెలబ్రిటీ కింద డివైడ్ అయిపోయారన్నమాట. ఆ పల్స్ ఎప్పుడైతే ఎవరైతే ప్రొడక్షన్ హౌస్ వీళ్ళు పట్టుకున్నారో ఈసారి బిగ్ బాస్కి బిగ్ బాస్ సీజన్ 10కి చాలా బాగా ప్లాన్ చేస్తున్నారు. అసలు ఎలాంటి ప్లానింగ్ జరుగుతున్నాయి, ఏంది కదా, ఇందులో యూనిక్నెస్ ఏంది, ఎందుకంత ఇంట్రెస్టింగ్గా ఇప్పటి నుంచే స్టార్ట్ చేస్తున్నారు అనే దానికైతే అప్డేట్స్తో వచ్చేసాను. సో స్టే ట్యూన్ టు మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్ అండ్ లైక్ చేసి వీడియో స్టార్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి చూడండి. వ్యూవర్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఇంకా వెళ్ళిపోదాం యాక్చువల్ సినారియోలోకి. కామనర్ వర్సెస్ అండ్ సెలబ్రిటీ కింద బాగా డివైడ్ అయిపోయారండి. అక్కడ హౌస్లో వీళ్ళు కార్డ్స్ యూజ్ చేసారో లేదో తెలియదు, కానీ బయట అయితే జనాలు అదిగో ఆర్మీ కార్డ్ యూజ్ చేశారు, అదిగో సెలబ్రిటీ కార్డ్ యూజ్ చేశారు, అదిగో ఉమెన్ కార్డ్ యూజ్ చేశారని చెప్పి గట్టిగా టూ పార్ట్స్ కింద టూ గ్రూప్స్ కింద డివైడ్ అయ్యారని చెప్పొచ్చు. టూ గ్రూప్స్ కింద డివైడ్ అయిపోయి చేసిన ఈ క్లాష్ అయితే కాంట్రవర్సీ ఏదైతే వచ్చిందో అది బిగ్ బాస్కి బాగా ప్లస్ అయిందని చెప్పొచ్చు. ఎందుకంటే చాలామంది జనాల్లోకి రీచ్ వెళ్ళింది. చూడలేని వాళ్ళు కూడా వచ్చి అసలు ఏం జరుగుతుందా అన్నట్లు చూసేవారు. అందువలన ఈసారి సీజన్ 10కి ముందుగానే వీళ్ళు ప్లానింగ్ స్టార్ట్ చేసేసారు. ఎలా అంటే ఈసారి 18 కంటెస్టెంట్స్లో 9 మంది కామనర్స్, 9 మంది సెలబ్రిటీస్ కింద డివైడ్ చేయబోతున్నారు. ఎస్, కంప్లీట్గా కామనర్స్ వర్సెస్ డివైడ్ చేసి ఈసారి పెట్టబోతున్నారని అయితే చెప్పుకోవచ్చు. సరే, మరి కామనర్స్ కదా, దీనికంటే ఒక క్రైటీరియా ఉండాలి కదా, లేదా చాలా మంది అంటే ఒక క్రైటీరియా సెట్ చేయకపోతే వీళ్ళకు కూడా ఆ పర్టికులర్ క్రైటీరియా పీపుల్ రానందువల్ల షో కూడా రీచ్ వెళ్ళదు. కాబట్టి వీళ్ళు ఈసారి చాలా కేర్ఫుల్గా అంటే రకరకాల ప్రొఫెషన్స్ నుంచి కూడా తీసుకుంటున్నారు అనేది అయితే తెలిసిందనమాట. మరి ఇది ప్లస్సా మైనస్ అంటే ప్లస్సేనండి. కళ్యాణ్ గారు అంటే ఎవరో తెలియదు, డిమాండ్ పవన్ అంటే ఎవరో తెలియదు, దివ్య గారు అంటే ఎవరో తెలియదు, శ్రీజ గారు అంటే ఎవరో తెలియదు, ప్రియా అంటే ఎవరో తెలియదు. వీళ్ళందరూ కొన్నాళ్ళ వరకు ఒక 3 నెలల క్రింద వరకు ఒక కామన్ పీపుల్ మనలోనే. బట్ ఇప్పుడు వీళ్ళు కూడా సెలబ్రిటీస్ అయ్యారని చెప్పుకోవాల్సిన విషయమేనమాట. సో ఇప్పుడు ఈ పర్టికులర్ క్రైటీరియా ఏదైతే తీసుకోబోతున్నారో అది చాలా డిఫరెంట్గా ఉండబోతుందంట. అండ్ ఆ క్రైటీరియా మీట్ అవ్వడానికి కూడా టఫ్ చేయబోతున్నారు. అగ్ని పరీక్ష సీజన్ 2 అయితే చాలా టఫ్గా ప్లాన్ చేయబోతున్నారని తెలిసింది. ఫ్రాంక్లీ స్పీకింగ్ మొన్న ఉన్న టాస్క్లు కూడా నథింగ్ అంట, అంతకు మించి టాస్క్లు ఈసారి అగ్ని పరీక్ష సీజన్ 2లో పెట్టబోతున్నారు. సో ఈజీ అనుకుంటే అయితే అంత ఈజీ కాదు, ఎందుకంటే మీకు మీరు ప్రూవ్ చేసుకోవాలి డెఫినెట్లీ. అలా ఉన్న వాళ్ళనే సీజన్ 10లోకి అయితే తీసుకువెళ్తారు. అది ప్రాసెస్ ఏదైతే ఉందో చాలా టఫ్. ఈ గ్యాప్లో అంటే ఇప్పుడు అలకే చిట్టు పికిల్స్ వాళ్ళు ఎట్లా వచ్చారు, ఒక కాంట్రవర్సీ వెళ్ళి అలాంటి కాంట్రవర్సీస్ ఎవరైనా వచ్చి హైప్ వచ్చి ఇప్పుడు వెళ్తే అలాంటి వాళ్ళని కూడా సెలెక్ట్ చేస్తారు డెఫినెట్లీ. ఎందుకంటే ఓకే, పలానా పర్సన్ ఎట్లా అయితే ఫేమస్ అయ్యారో అది నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా వీళ్ళు ఇలా వెళ్తున్నారు అని అంటే అది ఖచ్చితంగా షోలో అవునా వీళ్ళు ఎలా ఉంటారు అని ఖచ్చితంగా చూడడానికైనా జనాలు వచ్చి చూస్తారు. ఎందుకంటే అంత కాంట్రవర్సీ జరిగింది కాబట్టి. ఏదైతే రీచ్ వెళ్ళిందో, బాగా వైరల్ అయ్యిందో వీడియో, ఫస్ట్ ఆఫ్ ఆల్ వైరల్ అండి. ఎవరైతే వైరల్ అవుతారో ఖచ్చితంగా వాళ్ళకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటారు ఐ క్యాచ్ చేయడానికైనా వాళ్ళని తీసుకెళ్తారు అనేది అయితే చెప్పుకోవచ్చు. అండ్ సరే 9 సెలబ్రిటీస్ అంటున్నారు కదా, మరి వీళ్ళని ఎలా తీసుకురాబోతున్నారంట. వీళ్ళలో అయితే ఎవరిని ఏమంటారు రకరకాల పర్సనాలిటీస్ని తీసుకోబోతున్నారంట. ఎందుకంటే సీజన్ 9లో వీళ్ళందరూ కూడా ఒక రకమైన కామ్ డౌన్ పీపుల్, అంటే గొడవ అయినా ఏదైనా అక్కడికక్కడ సాల్వ్ చేసేసుకొని ఇంకా వదిలేద్దాం అనే వాళ్ళు చాలామంది ఉన్నారు. కంపారిటివ్లీ సీజన్ 7లో అయితే రచ్చే అంటే గొడవల మీద గొడవలు అయ్యాయి అనమాట. సో ఈసారి డిఫరెంట్ మైండ్ సెట్స్ పీపుల్ని, అంటే వీళ్ళు ఉంటే ఈ మైండ్ సెట్స్ కలవరు అన్న రేంజ్ పీపుల్ని అయితే ఆ సైకలాజికల్లీ డిఫరెంట్గా సెలెక్ట్ చేసి తీసుకుని రాబోతున్నారు. సో సెలబ్రిటీస్కి కూడా ఇది ఒక ఛాలెంజింగ్. ఎందుకంటే కామనర్స్కి ఎంత ఛాలెంజింగ్ ఉంటుందో సెలబ్రిటీస్ని ఎంచుకునే విషయంలో కూడా బిగ్ బాస్ టీమ్కి చాలా ఛాలెంజింగ్. ఎందుకంటే ఆ యూనిక్నెస్ ఉండాలి, వాళ్ళకు ఒక ప్రత్యేకత ఉండాలి, జనాలకు తెలిసి ఉండాలి. అది కాక వాళ్ళ పర్సనాలిటీ వైజ్ కూడా వీళ్ళు అనుకున్న క్వాలిటీస్ డెఫినెట్లీ మీట్ అవ్వాలన్నమాట. సో ఈసారి అయితే ఏమంటారు ఊహకి అందని రేంజ్లో ప్లాన్ చేస్తున్నారని అయితే చెప్పుకోవచ్చు. అండ్ లాస్ట్ టైం సంజన గారు మదర్ అయ్యి ఉండి అట్లా పిల్లల్ని ఏదైతే ఉంచి వచ్చారో అది కూడా అది చాలా చూసిన అందరికీ చాలా బాధ అనిపించింది కదా. అట్లాగా ఒక డిఫరెంట్ క్రైటీరియాస్లో కూడా చూడబోతున్నారనమాట. సో ఇవైతే నాకు తెలిసిన అప్డేట్స్ అనమాట. మరి కామనర్స్ ఎవరెవరైతే ఉన్నారో డెఫినెట్లీ ఒక సెలబ్రిటీ అయ్యే ఛాన్స్ కావాలి, సినిమా ఫీల్డ్లో ఉండే ఛాన్స్ కావాలి, వాళ్ళకి వాళ్ళు అంటే ఒక
చాలామంది వాళ్ళు కలలతో ఉంటారు, ఎట్లయినా నాకు నేను స్క్రీన్లో చూసుకోవాలి, ఆ స్పేస్ దొరకాలి అని. వాళ్ళకైతే ఇది ఒక సువర్ణ అవకాశం అని చెప్పుకోవచ్చు. మరి అన్ని సీజన్లో మొన్న కామనర్ విన్ అయినట్టే విన్ అయిపోతారా అంటే అస్సలండి. అలాగా ఒక్కసారి జరిగింది కదా అని చెప్పి కామనర్నే విన్ చేస్తారని అనుకోవడం అయితే పొరపాటే. డెఫినెట్లీ విన్నింగ్ ఓట్స్ ఎవరికైతే ఉంటాదో వాళ్ళే అని చెప్పచ్చు. అర్హత అంటే ఓట్స్ అండి, ఇంకోలా కాదు. ఎవరికైతే ఓట్స్ వస్తుందో వాళ్ళకే. సో ఎంత కాంట్రవర్సీ వెళ్ళిందో చూశారు కాబట్టి ఇప్పుడు కూడా బిగ్ బాస్ టీమ్ ఈ పర్ల్స్ని క్యాచ్ చేసుకోవడానికి చూస్తున్నారు. సో స్టే ట్యూన్ టు మై ఛానల్. అగ్ని పరీక్ష ఓపెనింగ్స్ రాగానే చెప్తాను డెఫినెట్లీ ఎట్లా అప్లై చేయాలి, ఏంటి ఫార్మేట్ ఏంటి, అసలు ఎలా సెట్ చేశారు అనేది డెఫినెట్లీ ఈ గ్యాప్లో మీరు కూడా షైన్ చేసుకోండి. అండ్ చూద్దాం, ఈ లోపల ఎవరైతే వైరల్ అయ్యారో వాళ్ళు బిగ్ బాస్కి వచ్చే ఛాన్స్ ఉందా లేదా అనేది కూడా నేను నా వీడియోలో పెడతాను డెఫినెట్లీ. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎండింగ్ వరకు చూడండి నా వీడియో. డెఫినెట్లీ పీపుల్ డోంట్ డిసప్పాయింట్. థ్యాంక్ యూ.